హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీకు దద్దోజనం ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను చూడండి. ఈరోజు శ్రావణ శుక్రవారం, రెండవ శుక్రవారం. అందరికీ శుభాకాంక్షలు. అమ్మవారికి దద్దోజనం ప్రసాదంగా పెడతాం కదా, రెండవ వారం. ఈరోజు అది ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను. దద్దోజనం తయారు విధానం అండి. అన్నంతో దద్దోజనం ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను చూడండి. ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ పోసుకొని 4 విజిల్స్ వచ్చేదాకా కుక్కర్లో అన్నం ఉడకబెట్టుకోవాలి. బియ్యం నానేస్తాను, ఒక అరగంట అయింది. నీళ్ళు వంపేసుకుందాం. మళ్ళీ ఇంకోసారి కడుక్కుందాం వాటర్ వేసి. పిల్లలకు చాలామంది అన్నం వండుకోవడం కూడా రాదు, అన్నం కూడా వండుకోవడం అర్థమవుతుంది అన్నమాట. దద్దోజనం అమ్మవారికి చాలా ఇష్టమైంది. 2 సార్లు కడుక్కున్న తర్వాత అరగంట బియ్యం నానబోసుకున్నాం కదా, రైస్ని 1-2 వాటర్ పోసుకోవాలి. దీంతో 1-2 వాటర్ పోసాను అన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుని నాలుగు విజిల్స్ వచ్చేదాకా అన్నం కింద ముట్టించుకుందాం. 4 విజిల్స్ రావాలి అన్నం అయింది. 4 విజిల్స్ వచ్చాయి కదా, అవి చూడు, బాగా చక్కగా అన్నం అయింది. ఎంత బాగా వచ్చింది చూడు. దీనిలో ఇప్పుడు స్టవ్ ఉంచుకొని అన్నాన్ని ఒక హాఫ్ తీసుకుంటున్నాను అన్నమాట. అంటే ఒక గిద్ద బియ్యానికి సరిపడా అన్నాన్ని నేను సగం హాఫ్ తీసుకుంటున్నాను. ఇప్పుడు పక్కకి లోపల స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టి ఒక చిట్టె నూనె వేసుకుంటే వేడెక్కుతూ ఉంటుంది. దీనిలోకి తాలింపు కావాల్సినవి: ఆవాలు 1/2 స్పూను, పచ్చెనపప్పు 1 స్పూను, సాల్ట్ 1 స్పూను, కరివేపాకు, 1 పచ్చిమిర్చి, దానిమ్మ గింజలు చిన్న కప్పు, కొత్తిమీర, ఎండుమిర్చి 1, ఒక 5-6 జీడిపప్పు, అల్లం ముక్కలు చిన్న అంగుళం ముక్క, ఇది ఇంగువ అన్నమాట. తర్వాత ఒక గిద్దకి 6 సాడు అన్నమాట పెరుగు, అలా వేసుకోవాలి. 1-2 అన్నమాట పెరుగు, అలా వేసుకుంటేనే బాగుంటుంది దద్దోజనంలోకి. దీనిలోకి కాచాలాచుకున్న పాలు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసాము కదా, బాండీలో ఆయిల్ పోసాము, తాలింపు వేసుకుందాం ఒక్కొక్కటిగా. ఇవన్నీ వేసి ఆయిల్ వేడెక్కుతుంది, తాలింపు వేసేసుకుందాం ఒక్కొక్కటిగా. ఇవి ఇప్పుడు ఆవాలు వేద్దాము, పచ్చెనపప్పు, తాలింపు మాడకుండా వేసుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చిని జీడిపప్పును కూడా వేద్దాము. ఎండుమిర్చి కాగింది కదా, కరివేపాకుని వేసేది. ఇప్పుడు అల్లం వేద్దాము. తర్వాత ఇంగువ, ఆ తర్వాత పచ్చిమిర్చి. స్టవ్ కట్టేద్దాం ఇంకా. ఇప్పుడు సాల్ట్ని కలుపుకుందాం. అన్నంలో సాల్ట్ని బాగా కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత ఈ పెరుగును కూడా వేసి కలుపుదాం. చక్కగా 1-2 తీసుకుంటేనే పెరుగు దద్దోజనంలోకి బాగుంటుంది అన్నమాట.
పాలు కూడా పోసేస్తున్నాను. సాల్ట్ అంతా కరిగేలాగా కలిపెట్టి ఇప్పుడు తాలింపు వేసుకున్నాం కదా, ఇది వేసేద్దాం. తర్వాత కొత్తిమీర, అలాగే దానిమ్మ గింజలు, ఇంకా కలిపేసుకోవడమే. చక్కగా దద్దోజనం రెడీ అయిపోయింది. అమ్మవారికి ప్రసాదంగా పెట్టుకున్నాం. ఇంతేనండి దద్దోజనం తయారు చేయ విధానం. ఎలా చేసుకోవాలి దద్దోజనం తయారీ విధానం అయిపోయింది. టేస్ట్ చెప్తాను. చక్కగా బాగుంది చూడండి. చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఇలానే తయారు చేసుకొని తినండి. చాలా టేస్టీ అండ్ చలువ. పెరుగు ఒక గ్లాసుకి రైస్కి 2 గ్లాసులు పెరుగు వేసుకోవాలి. పెరుగు ఎక్కువ క్వాలిటీ ఉండాలన్నమాట. సో మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.